ఏమిటది? గుడుంబ మూవీస్ వారి గుడి వెనక నా సాంగ్. తెలిసి తెలియని వయసు సినిమా అంటే ఏంటో, సినిమా ప్రపోజల్ ఏంటో వచ్చిందండి వయ్యారి. అఫోర్డ్ చేయలేకపోతే ఐ బొమ్మనే అన్న ముందొచ్చింది. ఒకసారి ఐ బొమ్మలో మరి ఆంటీ కూడా చూసే ఉంటది, చూసే ఉంటది ఏదో ఒక రోజు. నేను థియేటర్ వెళ్తాను. నేను పెద్ద ఇవే తగ్గించుకుంటే మంచిది. 100 రూపాయల టికెట్ కి హైక్లు ఇస్తున్నారు కదా, మరి దాని గురించి మాట్లాడలే. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. 1000 రూపాయల టికెట్లు ఎవరు పెడతారా అండి? ఏ మిడిల్ క్లాస్ పర్సన్ పెడతాడు? విషయం వీక్ అయినప్పుడే పబ్లిసిటీ పీక్ లో ఉంటుంది. 100 రూపాయలకే ఉన్నాయి టికెట్లు. 100 రూపాయలకే మినిమం సోర్స్. అర్థం పద్ధతులు అక్కడ మాట్లాడతావు నువ్వు. ఐ బొమ్మలో సినిమాలు చూసి చూడడం వలన కళ్ళకి చూపు తగ్గిందంట. చించండి పర్లేదు, ఆంటీ కూడా చూసే ఉంటది ఏదో ఒక రోజు. గోకుల్ థియేటర్కి వెళ్ళరా 100 రూపాయల టికెట్. మెడల్ తెగేసా ఆంటీ. ఓటీటీలో చూడండి. ఓటీటీలో చూడమని చెప్పలేదు, థియేటర్ లో చూడమని చెప్తాను. అరే నీ అబ్బా బిర్యానీ తింటారా? 100 రూపాయలు పెట్టి ఓటీటీ చూస్తే ఏమొస్తుంది? ఐ బొమ్మ అనేది రాబట్టే రేట్లు పెంచారు. రామచంద్ర ఈడు ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. రెంట్లు కట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడేలా చేశాడు ఈ ఐ బొమ్మ పెట్టినటువంటి రవి. సినిమా కనుక ఫెయిల్ అయితే మేము ప్రొడ్యూసర్ డబ్బులు రిటర్న్ చేస్తాం, మీరు చేస్తారా? డబ్బులంతా ఎవరి మీద వేస్తున్నారు? రెమ్యునరేషన్ తీసుకున్నప్పుడు అప్పుడే మాట్లాడలేదా అంటే ఎవరు? ఎందుకు మాట్లాడు? ఇంటెలిజెంట్ ఫెలో. 100 రూపాయలు పెట్టి బిర్యానీ తింటారా? సినిమా థియేటర్ లో చూస్తేనే ఎంజాయ్మెంట్ వస్తుంది, హ్యాపీనెస్ వస్తుంది. ఒక తొక్కలో థియేటర్ పెట్టుకొని అందులో బుడబొక్కల సినిమాలు అరబొక్కల సినిమాలు ఎత్తు మొత్తానికి నెట్టుకొచ్చేస్తున్నావు కదా. నువ్వు ఐ బొమ్మలో రిలీజ్ చేయడానికి నువ్వెవడు? ఏం మాట్లాడతావు నువ్వు? రేట్ల వలన కాదు, నువ్వు చెప్పు. కోట్లు పెట్టి సినిమాలు తీసి మేము ఐ బొమ్మ వాడికి ఫ్రీగా వదులుకోవటానికి. ఎందుకు మాస్టర్ మాటమాటిక్ అడుగుతారు? వచ్చినప్పుడే తీస్తున్నాడు. అలా తీయడానికి ఏ అర్హత ఉంది నీకు? ఆ గజిబిజి గజాలను వెళ్ళి అడుగు. నీ కళ్ళు పోతాయిరా. ఫస్ట్ నువ్వు ఐ బొమ్మలో సినిమా చూస్తే నీ కళ్ళు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మా పిల్ల అయితే అడుగుతాదన్న పాప్కార్న్ అని, దానికి పెట్టుకోవాలా టికెట్ లో పెట్టుకోవాలా తెలియదన్న. ఏం ఫీల్ ఉండదు మామయ్య. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే.